మాగాయ పచ్చడికండి మంచి చిన్న రసాల కాయలు బాగా పుల్లగా ఉన్నాయండి. మాగాయ పచ్చడి పెట్టేద్దాం రండి. కాయలన్నీ శుభ్రంగా కడిగి తడి తుడి చేసి ఆరబెట్టుకోవాలండి. పైన తొక్కంతా తీసి సన్నగా ముక్కలు కోసుకోవాలండి. ఇప్పుడు కుంచుడు ముక్కలకి తవుడు ఉప్పు, తవుడు కారం, ఆవు పిండి సాలెడు, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు కూడా తవుడు పోసామండి. ఒక సాలెడు వెల్లుల్లిపాయలు ముద్ద చేసి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఇందులో కోసిన ముక్కలు ఉన్నాయి కదండి, అందులో పసుపు ఆయిల్ వేసి బాగా కలిపామండి. ఆ కలిపిన ముక్కల్లో ఈ కలిపిన కారం మిక్చర్ అందులో పోసి బాగా కలిపామండి. ఒక గాజు బాటిల్లో కానీ జాడీలో గానీ తీసి పెట్టుకోవాలండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఇలా గాజు బాటిల్లో ఉంటేనే బాగుంటుందండి. మనం అన్ని కలిపి పెట్టేసుకున్నాం కదండి. మూడో రోజు చూద్దామండి మళ్ళీ. ఇది వేయించిన ఆవాల పిండి అండి. కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుందండి. ఇది పప్పు నూనె. మొన్న కొంత వేసాం కదండి, ఇప్పుడు పోసుకోవాలండి. నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఆవాలు మెంతులు ఆయిల్లో వేయించామండి. ఆవాలు మెంతులతో తాలింపు పెట్టాం కదండి, ఇంగువ కూడా వేసి పోపు పెట్టానండి. బాగా కలుపుకున్న తర్వాత గాజు బాటిల్లోకి కానీ జాడీలోకి కానీ తీసేసుకోవాలి. ఇది మామిడికాయ తురుము పచ్చడి అండి. మన దగ్గర ఇది కూడా అవైలబుల్ ఉందండి. ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. అన్ని పప్పు నూనెతో చేసినవేనండి. ఇదైతే టిఫిన్ లో కూడా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి.